RTI Live News. Ask for right. ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య నాయకత్వంలో ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ అవుతుందని కల్వకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కల్లకొండ యాదగిరి అన్నారు. తెలంగాణ రాక మునుపు అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మాదిగలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ 100 రోజుల్లో చేస్తామని చెప్పి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కనీసం నిమ్మకు నీరెత్తినట్లు కాలం గడుపుతున్నారే తప్ప ఏమాత్రం కనికరం చూపడం లేదని పేర్కొన్నారు. ఆఖరి దశలో పార్లమెంట్ సమావేశాల్లోనైనా వర్గీకరణ బిల్లు పెట్టకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మేడి పాపన్న నాయకత్వం బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని, మాదిగల సత్తా ఏమిటో నిరూపిస్తామని 29 జనవరి 2024న హైదరాబాద్ జరుగు రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, శ్రీను, సైదులు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. కేవలం మేడి పాపన ఆధ్వర్యంలో జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వర్గీకరణ కోసం మాదిగ దండోరా 28 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన పోరాటం చేసింది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతునిచ్చాయి. అనేక సందర్భాలను ఆ పార్టీ వెంకయ్య నాయుడు గారు తన సంఘీభావం ప్రకటించారు. సభ లోపల వెలుపల అనుకూలంగా మాట్లాడారు. 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని, 100 రోజుల్లో వర్గీకరణ చట్టబద్ధ కల్పిస్తామని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. బీజేపీ ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకటించింది. కేంద్రంలో 5 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం గడిచినా కానీ వర్గీకరణ గురించి పట్టించుకోలేదు. 100 రోజుల్లో వర్గీకరణ గంగలో కలిపిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మాదిగలు నిర్వహించే అనేక సందర్భాల్లో పాల్గొని ఏబీసీడీ వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పడం జరిగింది. 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని మంత్రి కిషన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కిషన్ రెడ్డి గారి మాటలు నీటి మీద రాత వల్ల మిగిలిపోయిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గతంలో మొన్న నెల క్రితం స్వయంగా నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వచ్చి వర్గీకరణ మీద కమిటీ ఏర్పాటు చేస్తామని అంటే మాదిగలను మరోసారి మోసం చేసే ప్రయత్నం కూడా జరుగుతుందండి. గతంలో లోకల్ కమిషన్ 1965లోని జస్టిస్ రామచంద్రరావు కమిషన్, 1997లోని జస్టిస్ ఉషామోహన్ కమిషన్ ఏర్పడింది. 2008లోని స్పష్టమైన నివేదిక ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ చేయబోమని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం స్పష్టమైన నివేదిక ఇచ్చింది. చెప్పిన మాటలకు చేసిన చేతులకు పొంతనం లేకుండా పోయిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బీజేపీ ప్రభుత్వం అపరిష్కారం ఉన్న సమస్య బాబ్రీ మసీద్ సమస్య 370 ఆర్టికల్ ప్రకారం పార్లమెంటు ద్వారా, కోర్టు ద్వారా బాబ్రీ మసీద్ పరిష్కారం చేసింది. కానీ మాదిగల నిజమైన వాటా కోసం, మాదిగల నిజమైన సమస్యల కోసం, మాదిగల వర్గీకరణ కోసం పోరాటం చేసి 28 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన పోరాటం చేసినప్పుడు మాదిగల ప్రాధాన్యత బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా చేసిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను మోసం చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం మాదిగలను మోసం చేసింది. మీరు తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక జనాభా గల మాదిగలను అన్ని రాజకీయ పార్టీలు ఈ మాదిగలది ఓటు బ్యాంక్ ఎక్కువ ఉండడం వల్ల అన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని మోసం చేసిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏబీసీడీ వర్గీకరణ జరగాలంటే మేడి పాపన ఆధ్వర్యంలో జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంలోని రిజర్వేషన్ కులాలు మాదిగ కులాలకు అందాలంటే మేడి పాపన ఆధ్వర్యంలో జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మేడి పాపన గారి నాయకత్వం వర్ధిల్లాలి.